అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 15th జూన్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్నీ చూద్దాం. ముందుగా నిన్న పబ్లిష్ చేసిన వీడియో వివికే ప్రసాద్ గారితో మంచి స్పందన లభిస్తుంది. సో సుమారుగా 50 నిమిషాల నిడివి పైన ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఓర్పుగా చూస్తే ఆయన స్మాల్ క్యాప్ వైపు ఇప్పుడు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ సెలెక్షన్ చేసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పారామీటర్స్ చూడాలి అన్న అంశాలతో పాటు ప్రాఫిట్స్ ఒక కంపెనీ ఒక స్టాక్ని పిక్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సెక్టార్ వైపు వెళ్ళడం మంచిదా, స్టాక్స్ వైపు వెళ్ళడం మంచిదా, ఇలా చాలా అంశాలు అయితే వచ్చాయి. సో కొద్దిగా ఓర్పుగా వింటే కొద్ది గొప్ప అట్లీస్ట్ మీరు పెట్టే అరగంట 40 నిమిషాలు ఎంతో సమయం అట్లీస్ట్ 1.5xలో మీరు చూసినా కూడా మీకు ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ఇతరులకు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ షేర్ చేసి కొద్ది గొప్ప ప్రోత్సహించే ప్రయత్నం అయితే చేయండి. మరిన్ని ఇంటర్వ్యూస్ కూడా లైనప్ అయితే ఉన్నాయి. మార్కెట్స్కి సంబంధించి పూర్తి విశ్లేషణ అలాగే మార్కెట్ విభిన్న అంటే దాదాపు 360 డిగ్రీస్ యాంగిల్లో మార్కెట్స్ వ్యూని ప్రజెంట్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఎలా ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా మన ఈ మెంబర్ జాయిన్ అయితే ఏంటి మనకు వచ్చే బెనిఫిట్స్ అని. బెనిఫిట్స్ ఏముండవండి, అంటే ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అది 119 రూపీస్ టు స్టార్ట్ విత్ బేసిక్ థ్యాంక్ మీ అన్నది ఉంటుంది. సో యూఆర్ జస్ట్ థ్యాంకింగ్ మీ. ఆ 119 రూపీస్లో 19 రూపీస్ జిఎస్టీ పోగా 100 రూపీస్లో 30% మళ్ళీ యూట్యూబ్ వాళ్ళ రెవెన్యూ షేరింగ్లో భాగం పోతే 70 రూపీస్ ఒక్కొక్కరికి థ్యాంక్ మీ భాగంగా 1 మంత్ పాటు. ఆ సాటర్డే కూడా ఒక ప్రోగ్రామ్ అయితే వస్తుంది. అప్పటి వరకు ఉన్న మార్కెట్ కండిషన్స్తో పాటు కొద్దిగా స్పెషల్గా ఏదైనా సాటర్డే రోజున పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒక 4 స్పెషల్ వీడియోస్తో పాటు ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అర్లీగా రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ కంటే కొద్దిగా ముందుగా మేబీ హాఫ్ డే కానీ 1 డే కానీ ముందుగా మీరు ఇంటర్వ్యూస్ కూడా చూడవచ్చు. అండ్ ఫుల్ లెంత్ రా ఇంటర్వ్యూ కూడా ఎలాంటి ఎడిట్ లేకుండా ఆ ఇంటర్వ్యూ కూడా మీకు చూసే స్కోప్ అయితే ఉంటుంది. అదర్ దాన్ దట్ ఇందులో ఏమీ లేదు. జస్ట్ నేను పెడుతున్న టైంకి కొద్ది గొప్ప మీరు ఇచ్చే ప్రోత్సాహమే తప్ప అందులో స్పెషల్గా ఇంటర్వ్యూలు కానీ అందులో స్పెషల్గా రికమెండేషన్స్ కానీ ఉంటాయని మాత్రం ఆశించకండి. జస్ట్ బయింగ్ ఏ కాఫీ ఫర్ మీ. సో నాకు కూడా ఒక కాఫీ కొన్నట్టు మీతో పాటు పక్కన కూర్చొని పేపర్ చదువుతున్నట్టు అంతే తప్ప అదర్ దాన్ దట్ అద్భుతం ఏమీ లేదని గమనించండి. ఏషియన్ మార్కెట్స్లో స్ట్రాంగ్ గెయిన్స్, ఎందుకంటే నికే ఆల్మోస్ట్ 5% ప్లస్ డొనాల్డ్ ట్రంప్కి అంటే యుఎస్కి ఇరాన్కి మధ్య దాదాపుగా ఒప్పందం అయితే కుదిరింది. స్విట్జర్లాండ్లో ఇరు దేశాలు సంతకం చేయబోతున్నారు అని చెప్పి అటు యుఎస్ ఇటు పాకిస్తాన్ రెండు అధికారికంగా ధృవీకరించాయి. సో మెజారిటీ ఆఫ్ ది డిస్కషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా అంగీకారం తెలిపాము అని చెప్పి ఇరు దేశాలు అయితే ప్రకటన చేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ మనకు నికే 5% ప్లస్ మన మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయిల్లో స్టీప్ డ్రాప్ చూసాం. $99,100 పైనుంచి $80 స్థాయికి గోల్డ్ బ్రెంట్ అయితే వచ్చేసింది. ఇది మనకి చాలా ప్రోత్సాహకర అంశం, ఊరటనిచ్చే అంశం. సో అందువల్ల అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కూడా దాదాపుగా ఓపెన్ అయిపోతున్న ఈ తరుణంలో సో మళ్ళీ మనకు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆయిల్ రావచ్చు. ఆయిల్ మీద మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. దీంతో ఇవన్నీ కూడా మనకు ఒక ప్రస్తుతానికి ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ కాబోతోంది. ఎందుకంటే బ్రెంట్ మళ్ళీ $70-75 దగ్గర ఇంకా అంతకంటే కనుక తక్కువకి వచ్చినట్టయితే ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇమీడియట్గా ఓపెన్ అవ్వడం వల్ల సప్లై గ్లడ్తో విపరీతంగా ఆ హార్మూజ్ దగ్గర ఏవైతే బ్లాక్ అయిపోయినాయో సప్లై ఒక్కసారిగా మార్కెట్స్ మీద విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది. ఇంకా చాలా తక్కువకి బ్రెంట్ క్రూడ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఒకవేళ నిజంగా ఈ $60 $65 కనుక క్రూడ్ వస్తే మనకు ఎస్పెషల్లీ మన ఎకానమీకి చాలా బూస్టింగ్ అవుతుంది. కాకపోతే ఆన్ గ్రౌండ్లో మాత్రం ఈ ఆయిల్ పేరు చెప్పి గ్యాస్ పేరు చెప్పి ధరలు విపరీతంగా పెంచేశారు. కనిష్టంగా 5 నుంచి 10 రూపాయలు, ఇంకా చెప్పాలంటే 15 రూపాయల దాకా సరుకుల దగ్గర నుంచి అన్నీ పెంచేశారు. దీంతో ఇన్ఫ్లేషన్ 4% దాకా చేరుకుంది. ఇప్పుడు ఈ మళ్ళీ పెట్రోల్ క్రూడ్ కనుక తగ్గించినట్టయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అవన్నీ ఆన్ స్ట్రీట్లో ధరలు తగ్గుతాయా లేదా అన్నది కూడా ఒక అనుమానాస్పదమైన అంశమే. ఇన్ఫ్లేషన్ మాత్రం అలాగే పై లెవెల్ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఆన్ స్ట్రీట్లో కనుక ఆ ఫుడ్ ప్రైసెస్ కనుక తగ్గకపోయినట్టయితే పరోక్షంగా మళ్ళీ వడ్డీ రేట్ల పెంపు మీద కూడా మనకు దాన్ని పూర్తిగా కొట్టి పారేయలేం. గోల్డ్లో మళ్ళీ ఒక అనూహ్యమైన జంప్ కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి ఈ సమస్య తీరడం వల్ల
ఇన్ఫ్లేషన్ వర్రీస్ ఏవైతే ఎంతకాలం యూఎస్ ఎదుర్కొంటుందో అది కొద్దిగా తగ్గుముఖం పట్టవచ్చు. మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్ ఏంటంటే 65 to 70% దాకా యూఎస్ వడ్డీ రేట్లు పెంచుతారన్న ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఈ ప్రెషర్ ఈజ్ డౌన్ అవ్వడం వల్ల ఆ ఒపీనియన్స్ కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. అక్కడ వడ్డీ రేటు కనుక తగ్గకపోయినట్టే, అంటే వడ్డీ రేట్లు తగ్గేందుకు మార్గం కనుక సుగమం అయితే మళ్ళీ గోల్డ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి గోల్డ్లో కొద్దిగా పెరుగుదల అయితే చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్ బిట్ కాయిన్ మార్కెట్లో కూడా కొద్దిగా పాజిటివ్ రేట్ అయితే ఉంది. సో మొత్తానికి తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు మళ్ళీ మనకు ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ఉంది. డొనాల్డ్ ట్రంప్ దీని తర్వాత ఎలాంటి నిర్ణయాలు కనుక తీసుకుపోయినట్టయితే అండ్ వాళ్ళు అనుకున్న సమయానికి స్విట్జర్లాండ్లో కనుక ఒప్పందం కుదుర్చుకున్నట్టయితే ఇవన్నీ నిఫ్ట్స్ అండ్ బట్స్ చాలా అయితే ఉంటాయి. స్పేస్ ఎక్స్ లిస్టింగ్ euphoria tempting Indian investors to seek out US moonshot stocks. SX లిస్టింగ్ బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో జనాలు మళ్ళీ యుఎస్ స్టాక్స్ కానీ ఇతర దేశాల్లో లిస్ట్ అయ్యే స్టాక్స్ ఐపీఓస్ మీద ఫోకస్ బాగా పెంచారు. సో అందువల్ల ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీద కూడా కొద్దిగా వాళ్ళకి డిమాండ్ అయితే పెరిగింది, ట్రేడింగ్ వాల్యూమ్స్ అయితే పెరిగాయి అన్నట్టుగా కూడా ఒక వార్త. అలాగే గ్లోబల్ ట్రేడ్ హీటింగ్ అప్, ఎస్ బట్ విత్ ఎ క్యాచ్. గ్లోబల్ ట్రేడ్ బాగా పెరుగుతుంది, యుఎస్ చైనా మధ్య క్రాస్ బార్డర్ డీల్స్ బాగా ట్రేడింగ్ జరుగుతుంది అన్నట. దీనికి కారణం ఏంటంటే ఒకటి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూనా లేకుంటే వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూనా ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూనా చూస్తే వాల్యూమ్ కంటే ప్రైస్ బాగా పెరిగిన తరుణంలో ట్రేడ్ బాగా ఎక్కువగా ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా కొద్దిగా అనిశ్చిత వాతావరణం నుంచి మళ్ళీ మార్కెట్స్ కానీ ఎకానమీస్ కానీ కాస్త గ్రీన్ షూట్స్ అయితే కనిపిస్తున్నట్టు చాలా డేటా పాయింట్స్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో మరీ అంత ప్యానిక్ మోడ్లో ఉండాల్సిన అవసరం లేకుండా కాస్త తెరిపించినట్టయింది. తీవ్రంగా కొండపోత కురిసి కొన్ని రోజుల పాటు ఎలా అయితే ఎండమొహం చూడకుండా మనం బిక్కమొహం వేసుకుని ఉంటామో అలా కాకుండా కొద్దిగా తెరిపిస్తూ సూర్యుడు బయటికి వస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడున్న డేటా పాయింట్స్ అన్ని చూస్తే తారీఖున ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిపోతుంది అన్నట్టు వార్త అయితే ఉంది ప్రస్తుతానికి. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో పతంజలి ఫుడ్స్ మీద చెన్నై అథారిటీ, జిఎస్టీ అథారిటీ 1350 కోట్ల రూపాయల ఏదైతే పెనాల్టీ గతంలో విధించిందో దాన్ని పూర్తిగా డ్రాప్ చేసినట్టు వెల్లడించింది. ఇది పతంజలి ఫుడ్స్కి పాజిటివ్ అంశం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి చెందిన సబ్సిడరీ సంస్థ జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ హ్యాస్ సైన్డ్ డెఫినిటివ్ అగ్రిమెంట్ మారుతి క్లీన్ కోల్ అండ్ పవర్ కంపెనీని 1410 కోట్ల రూపాయలకి ఎంటర్ప్రైజ్ వాల్యూలో 100% కొనుగోలు చేయబోతుంది. వాటా అంతా కూడా ఆదిత్య బిర్లా క్యాపిటల్ మ్యాసివ్ ఈక్విటీ క్యాపిటల్ రైజింగ్ ప్రోగ్రామ్ దాదాపు 4,000 కోట్ల రూపాయల ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించబోతోంది. అథర్ ఎనర్జీ ఫుల్ లెంత్లో స్పేర్ హెడ్ అవుతూ అగ్రెసివ్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచబోతోంది. 1,500 కోట్ల రూపాయల వరకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా, అలాగే మరో 1,000 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్స్ అండ్ రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు అథర్ ఎనర్జీ సిద్ధమవుతుందన్నట్టుగా కూడా ఒక వార్త. తిరుమలై కెమికల్స్ షేర్ హోల్డర్స్ హ్యావ్ అప్రూవ్డ్ మేజర్ ఓవర్సీస్ ఫండ్ రైజింగ్. దాదాపు $140 మిలియన్ లోన్స్ ద్వారా సమీకరించేందుకు షేర్ హోల్డర్స్ ఆమోదం తెలిపారు. అశోక బిల్డ్కాన్కి ఒక లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. వాళ్ళ ప్రెస్టీజియస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఛత్తీస్గఢ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ ఆంకాలజీ పోర్ట్ఫోలియో మరింతగా పెంచుకుంది. యుఎస్ మార్కెట్స్లో ఓసుటినిబ్ అన్న జెనరిక్ డ్రగ్ని లాంచ్ చేసింది. హెచ్జీ ఇన్ఫ్రాకి రిసీవ్డ్ ఎ ఫార్మల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫ్రమ్ ఆర్ఈసీ పవర్. నైవేలి లిగ్నైట్కి గోవింద్పూర్ మినరల్ బ్లాక్ తెలంగాణలో ప్రిఫర్డ్ బిడర్గా నిలిచింది. కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ఎంపానల్మెంట్లో చేర్చుకుంది. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్కి అవసరమైన స్టీల్ మొత్తం ఈ కంపెనీ సరఫరా చేయబోతోంది. అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ గుజరాత్ ఖావ్డాలో 14 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని కమిషన్ చేసింది. నెస్లే ఇండియా సోషల్ మీడియాలో మ్యాగీ నూడిల్స్పై వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తోసిపుచ్చింది. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్కి తగ్గట్టే ఉన్నాయి అని చెప్తోంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుంది. ఫస్ట్ క్లాస్ ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. ఎకనామిక్ టైమ్స్ వేదాంత రిసోర్సెస్ యుఎస్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. $100 బిలియన్ వరకు సమీకరించే ఆలోచనలో ఉంది. పూర్తి స్థాయిలో కంపెనీ మరింతగా రెక్కలు విప్పార్చడానికి, పూర్తి స్థాయిలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు అయితే చేస్తోంది. దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్కి, అంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో కానీ డివిడెండ్ల రూపంలో కానీ ఇస్తున్న కంపెనీ ఇది 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు కూడా తమకు కెపాసిటీ ఉందని చెప్తోంది. ఇవాళ
5 గ్రూప్ కంపెనీస్ లిస్ట్ కాబోతున్నాయి. వేదాంతకు చెందిన మిగిలిన ఏవైతే విభజించారో డీమెర్జ్ చేశారో కంపెనీస్ అన్ని కూడా ఇవాళ లిస్ట్ కాబోతున్నాయి. మెజారిటీ అల్యూమినియం అండ్ పవర్ కంపెనీస్కి ఫోకస్ బాగా ఉండబోతుంది. వాటికి డిమాండ్ బాగా ఉంటుందనేది కూడా ఒక అంచనాగా అయితే ఉంది. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ ఒపీనియన్ అంతా కూడా. ఇండియా లుకింగ్ టు స్కేల్ అప్ లోకల్ AI ఇన్ఫ్రా, నీతి టు రివ్యూ. ఇక్కడ రెసిడెన్స్ టెంప్టెడ్ టు గేట్ క్రాష్ FCNR పార్టీ ఆఫ్ NRIs. ప్రభుత్వం, బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిది ఇచ్చింది. రూపీ పతనాన్ని అడ్డుకోవడానికి, డాలర్ విపరీతమైన ఫ్లోని కొద్ది గొప్ప ఆపడానికి. ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళు ఈ బాండ్స్లో రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరుణంలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ స్కీమ్లో భాగంగా మెజారిటీ ఆఫ్ ది NRIs ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఓవరాల్గా ఈ రోజున్న దీన్ని బట్టి చూస్తేనే మార్కెట్స్ ఒక మంచి ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. హర్డిల్ని క్రాస్ చేసుకుని పైకి వెళ్లేందుకు మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. సో ఇక్కడ కొద్దిగా మనం అప్రమత్తంగా అయితే ఉండాలి. సో వీక్ ట్రేడర్స్ కానీ, వీక్ హార్ట్స్ కానీ కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. మంచి ఓపెనింగ్ బాగా కనిపిస్తుంది. ఏదైనా సడన్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా కొద్దిగా దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయితే ఉండాలి. బట్ ఓవరాల్గా మార్కెట్ స్ట్రక్చర్ అయితే కాస్త పాజిటివ్గా ఉంది అని చెప్పి పాయింట్ ఆఫ్ టైంలో మనం అనుకోవచ్చు. HDFC సెక్యూరిటీస్ ఏమో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ని రికమెండ్ చేస్తుంది. BPCLని రికమెండ్ చేస్తారు. టార్గెట్ ప్రైజ్ని స్టాప్ లాస్ ఇచ్చారు. అలాగే మనకి ట్రేడ్ బుల్ సెక్యూరిటీస్ ఏమో HDFC బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. షేర్ ఖాన్, KE ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ది ఈ 2 బ్రోకింగ్ కంపెనీస్ కూడా HDFC బ్యాంక్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైజ్ని స్టాప్ లాస్ ఉన్నాయి. ఒకసారి మీరు పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఓవరాల్గా బుల్స్ రిటర్న్ టు బ్యాంక్స్ ఆన్ RBI's FCNR ఈ బాండ్స్ ఇనిషియేటివ్ నేపథ్యంలో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్స్కి డిపాజిట్ అక్విజిషన్ అనేది తగ్గిపోతుంది. ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తాయి అండ్ దానితో డిపాజిట్ స్కీమ్లో భాగంగా డబ్బులు ఒకేసారి వచ్చి పడతాయి కాబట్టి మేజర్గా ఏంటంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ కొద్దిగా తగ్గుతుంది. మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బ్యాంక్స్కి ఊరటనిచ్చే అంశం. సో అందువల్ల ఈ JM ఫైనాన్షియల్ ఈ స్టాక్స్ని HDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్స్ని రికమెండ్ చేస్తారు. వీటి టార్గెట్ ప్రైస్ ఇది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ కొద్దిగా మద్దతు తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటమ్ అండ్ పాజిటివిటీ అయితే ఇవాళ ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెట్ బికమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిజినెస్ అని చెప్పి అనిల్ అగర్వాల్ గారు వేదాంత లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రాబోయే 5 ఏళ్లలో ఎక్స్చెక్కర్కి ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయల వరకు డివిడెంట్ రూపంలో ఇచ్చేందుకు స్కోప్ ఉంది అని చెప్పి ఆయన ఇంటర్వ్యూని అయితే ఇక్కడ ప్రచురించారు. వి రిక్వైర్ $20 బిలియన్ రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో అంత డబ్బులు కావాలి ఫర్ ఎక్స్పాన్షన్ అన్నట్టుగా కూడా ఆయన మార్కెట్స్ కొద్దిగా ఒక రికవరీ ఫేజ్లోకి అడుగు పెడుతున్నప్పుడు క్రూడ్ పాజిటివ్గా ఉంది అండ్ FCNR డిపాజిట్స్ కొద్దిగా పోరాటనిచ్చే అంశం ఇవన్నీ మార్కెట్స్కి పాజిటివ్గా మారిన ఈ తరుణంలో ఇక్కడి నుంచి లార్జ్ క్యాప్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం తీసుకుని పెరిగే స్టాక్ అవకాశం ఉన్నవి. కమ్బ్యాక్ అయ్యే స్టాక్స్ ఉన్న వాటిల్లో ET ప్రైమ్లో ఇచ్చిన స్టాక్స్ NTPC, భారతీ ఎయిర్టెల్, HDFC AMC, గాబ్రియల్ అండ్ యునో మిండా. అప్సైడ్ పొటెన్షియల్ కనిష్టంగా 19 నుంచి గరిష్టంగా 26% వరకు ఈ స్టాక్స్కి పెరిగే స్కోప్ ఉంది అనేది వీళ్ళు చెప్పిన విశ్లేషణ. మీకు మరింత విశ్లేషణ కావాలంటే ET ప్రైమ్లో మీరు రేషనల్ ఎలా ఇచ్చారనేది ఒకసారి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. సో ఈ స్టాక్స్ అన్ని కూడా రికమెండ్ అయితే చేస్తున్నారు లాంగ్ టర్మ్కి. ఇండియా బిజ్ మార్జిన్స్ కీ డ్రైవర్స్ ఫర్ టొరెంట్ ఫార్మాకి ఇండియా, బ్రెజిల్ కొద్దిగా మంచి మార్కెట్స్గా ఉన్నాయి. స్టాక్ అయితే బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. ఇక్కడి నుంచి కూడా పొటెన్షియల్ అయితే ఉంది. జనరిక్ మార్కెట్లో మరింతగా పట్టు సాధించేందుకు కంపెనీ అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. మంచి మొమెంటం తీసుకురావడానికి కార్డియాక్, న్యూరో, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, యాంటీ డయాబెటిక్ థెరపీస్ మీద ఈ కంపెనీ ఫోకస్ బాగా పెట్టింది కాబట్టి మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ దీనికి $5,100 నుంచి $5,200 దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నాయి విత్ బ్రోకింగ్ కంపెనీస్ టొరెంట్ ఫార్మాకి. పిరమల్ ఫార్మా ఈ క్రౌడెడ్ స్పేస్లో GLP-1 సెమాగ్లిటైడ్లో దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ మార్కెట్ నుంచి బయట ఉంటాము. నిష్ సెగ్మెంట్ ఏదైతే ఉందో వాటి మీద ఫోకస్ పెడతాం తప్ప ఓవర్ క్రౌడెడ్ మార్కెట్లకు అడుగు పెట్టమని చెప్పేది పిరమల్ ఫార్మా చెప్తున్న అంశం. సో ఈ ప్రధానమైన వార్తలు ఈ సోమవారం వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.